నమస్కారం ఎస్డివి ప్రేక్షకులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. చర్వ పందిళ్లలో కన్నుల పండుగగా సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవ వేడుక. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్. రేపటి నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న కలెక్టర్ ఢిల్లీరావు. బీజేపీ కార్యాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దంపతులు. జనసేన పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన పవన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి అపార్ట్మెంట్లో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. గుణదల్లోని ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ గణపతి ఆలయంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. అందంగా అలంకరించిన వేదికపై శ్రీ సీతారామచంద్రులను ప్రతిష్ఠించి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని కన్నులారా వీక్షించి తరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ, విజయ గణపతి ఆలయంలో ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటామని, శ్రీరామనవమి పండుగను కూడా ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అపార్ట్మెంట్ వాసులు తమకు తోచిన విధంగా సహకరించిన కారణంగా ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. విజయవాడలో ఉన్నటువంటి శ్రీ రామవరపాడు గుణదల సమీపంలో ఉన్నటువంటి ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ అపార్ట్మెంట్స్ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ విజయ గణపతి స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణమందు శ్రీరామ నవమి మహాపర్వదిన సందర్భముగా మా కమిటీ వారందరూ కూడా, ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరూ కూడా, నివసించేటటువంటి భక్తులందరూ కూడా చక్కగా రాముల వారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కూడా చక్కగా వారికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు శ్రీరామ నవమి మహాపర్వదిన సందర్భముగా సీతా సమేత కోదండరామస్వామి వారికి మా ఈ యొక్క ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ ఈ యొక్క నివాస సముదాయంలో మా దేవాలయం శ్రీ విజయ గణపతి స్వామివారి దేవాలయం అవడానికి మాకు విజయ గణపతి స్వామివారి దేవాలయం అయినప్పటికీ మా గుడిలో మా కమ్యూనిటీ వాసులందరి కోరిక మేరకు సీతా సమేత శ్రీరాముల వారిని కానీ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఆ యొక్క అకేషన్ని బట్టి, యొక్క ఉత్సవాన్ని బట్టి మేము ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటుంటాము. ఆ సందర్భంగా ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం దిగ్విజయంగా ఎంతో కన్నుల పండుగ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కమ్యూనిటీ వాసులందరూ ప్రతి ఒక్కరూ వారి ఇంటి దగ్గర నుంచి స్వామివారి కళ్యాణానికి ఉపయోగపడే తలంబరాలే కానివ్వండి, లేదంటే ఇంటికి సంబంధించి మన కళ్యాణానికి సంబంధించినటువంటి సారీ రూపంలో కానివ్వండి, ఏపీ రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ తెలుగువారి తొలి పండుగ ఉగాది తర్వాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి అని తెలియజేశారు. మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటారన్నారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారని, భక్తి శ్రద్ధలతో రాముణ్ణి పూజిస్తారని, సీతారాముల కళ్యాణ పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపిస్తారని తెలిపారు. రాముడు ధర్మస్వరూపుడు, సత్యనిష్ఠుకు
ధర్మనిరతికి ప్రతీక. శ్రీరామ జయం సకల ప్రజల విజయమన్నారు. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యమన్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం కానుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ఎన్నికల మీడియా కేంద్రంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ ఢిల్లీరావు జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్తో కలిసి మాట్లాడారు. ఏప్రిల్ 18 ఉదయం 11 గంటలలోపు ఆర్ఓల సంతకంతో తెలుగు, ఇంగ్లీష్లో నామినేషన్లకు సంబంధించిన ఫారం 1 పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరుగుతుందని, దీన్ని జిల్లా, డివిజన్, గ్రామ, మండల స్థాయిలోని ముఖ్యమైన కార్యాలయాల్లో పబ్లిష్ చేయనున్నట్లు వివరించారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి కలెక్టర్ ఆర్ఓ కాబట్టి నామినేషన్లను కలెక్టర్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గానికి అక్కడి ఆర్డీఓ ఆర్ఓగా ఉన్నారని, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ఓగా ఉన్నారని, ఈ నియోజకవర్గానికి సంబంధించి పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని వెల్లడించారు. 26కి ఎలా ప్రిపేర్ అవుతారనే దాని గురించి ఓసారి మీ ద్వారా ఇటు క్యాండిడేట్స్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ అవ్వచ్చు, చెప్దామని చెప్పేసి అనేటువంటిది ఇక్కడ ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి సుమారుగా ఇప్పుడు ఒక 33 డేస్ అనేది ఎంసీసీ పీరియడ్ అవ్వచ్చింది. అంటే మార్చి 16వ తారీఖున షెడ్యూల్ అనౌన్స్మెంట్ అయిపోయాక సో ఈ రోజు వరకు ఉన్నది ప్రీ నామినేషన్ పీరియడ్. ఈ ప్రీ నామినేషన్ పీరియడ్లో మ్యాక్సిమం మనము ప్రిపరేటరీ యాక్టివిటీస్తో పాటుగా ఈ ఎంసీసీ వైలేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసుకోవడము, ఈ పబ్లిక్ డిఫేస్మెంట్ కానీ అటువంటి దాని మీద లైక్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, సివిజిల్ కానీ, మొత్తం ఈ కంట్రోల్ రూమ్ కానీ అలాంటి యాక్టివిటీస్ అంతా కూడా అనేటువంటిది ఈ టైంలో మనం చేసుకున్నాం. సో యాక్చువల్ ప్రాసెస్ అనేది రేపు సెక్షన్ 30 అండ్ 31 నోటిఫికేషన్ అనేది యాక్చువల్గా రేపు జరిగేది. సో రేపు మనకి 11 గంటల లోపుగా మనకి ఫామ్ 1 అంటాము, దట్స్ ఎ పబ్లిక్ నోటీస్. ఏ రిటర్నింగ్ ఆఫీసర్ అయితే అసెంబ్లీకి అయితే అసెంబ్లీ, పార్లమెంట్కి అయితే పార్లమెంటు, రిటర్నింగ్ ఆఫీసర్ ఇటు తెలుగులోనా ఇటు ఇంగ్లీష్లోనా అనేటువంటిది సంతకం చేసి మొత్తం ఆల్ ఆఫీసెస్లో, ఆల్ జిల్లా మరియు డివిజన్ మరియు మండల మరియు గ్రామాల్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఆఫీసెస్లో అన్నిట్లో కూడా నోటిఫికేషన్ అనేటువంటిది ఉండేది. అయితే అది ప్రొసీజర్ ప్రకారంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రక్రియ. ఇప్పుడైతే ఎనీహో మీడియా అనేటువంటిది వచ్చేసింది కాబట్టి ఫామ్. దేశంలోనే ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానని సుజనా చౌదరి తెలిపారు. బుధవారం భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడకు రాజకీయ రాజధానిగా పేరుందని, అలాగే పశ్చిమ నియోజకవర్గం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉందన్నారు. అయితే ఇక్కడ వాణిజ్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని, ఎకానమీ పెంపు ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి చలువుతో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని సుజనా అన్నారు. కళ్యాణం దీనదయాళ్ నగర్లో దీనదయాళ్ విగ్రహం ప్రతిష్ఠ చేసిన దగ్గర చేయడం జరిగింది. ఎంతో వైభవంగా శ్రీరాముడి వారి కళ్యాణం చేశాం. ప్రజలందరూ కూడా వచ్చారు, ఎంతోమంది దంపతులు కూడా పాల్గొన్నారు. చాలా చక్కగా జరిగింది. ఆ రోజు రామరాజ్యం కోసం శ్రీరాముడు చేసిన యజ్ఞంలో భాగంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థికి మీరు రావడంతో అలాంటి రామరాజ్యాన్ని పశ్చిమ నియోజకవర్గం తీసుకొచ్చే అవకాశం. ఇప్పుడు మనం అయోధ్య రాముడిని, బాలరాముడిని ప్రతిష్ఠ చేసుకున్నాక ఇది మొట్టమొదటి శ్రీరామనవమి రావటం మనకు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు పోయి రామరాజ్యం వచ్చే సమయం వచ్చిందని చెప్పి నా నమ్మకం. రాముడి వారి మొత్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలోని కేఎల్ రావు నగర్లో, దీన్ దయాళ్ నగర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ సుజనా చౌదరి గారు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో పూర్తిగా దంపతులతో సైతంగా పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈరోజు దేశమంతా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం
బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మొట్టమొదటి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా రామరాజ్యం పరిపాలన లాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. రామరాజ్య పరిపాలన విశిష్టత గురించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజలకు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాగా సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు నామినేషన్ వేయటం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో మచిలీపట్నంలో ఏసీబీ రైడ్ కలకలం సృష్టించింది. 10,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డారు సివిల్ సప్లైస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్. రైస్ మిల్లులో పెద్ద ఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెల మామూళ్లు ఇవ్వాలని అవినిగడ్డకు చెందిన రైస్ మిల్ యజమాని కామిరెడ్డి వినయ్ కుమార్ని డిమాండ్ చేశారు డీటీ. రైస్ మిల్ యాజమాని ఫిర్యాదుతో మచిలీపట్నం బైపాస్ రోడ్లో పెట్రోల్ బంక్ వద్ద ఈ నెలకు సంబంధించిన 10,000 ఇస్తుండగా రైడ్ చేసి ఏసీబీ అధికారులు దాడులు చేసి వారిని పట్టుకున్నారు. శ్రీరామనవమి వేడుకల్లో యువనేత నారా లోకేష్ పాల్గొన్నారు. తొలుత శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్న యువనేత లోకేష్ అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో రాముల వారిని చూసి నేర్చుకోవాలన్నారు. ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే ఎలాంటి కష్టాల నుండైనా బయటపడవచ్చునని అన్నారు. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని లోకేష్ ఆకాంక్షించారు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడి జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలని లోకేష్ పేర్కొన్నారు. ఏపీ నిప్పుల గుండంగా మారిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి సూర్యుడు ప్రజలపై పగ పెంచుకున్నట్లున్నాడు. నిప్పుల వాన కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండలకు తోడు వడగాలులు కూడా జనాన్ని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోవిలంలో నిన్న 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 45కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాను గెలిపించుకోవటం తమ బాధ్యత అని దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలకోటయ్య అన్నారు. అమరావతి రైతు నేతలు యుగంధర్, అమరావతి మహిళా నేత వరలక్ష్మితో కలిసి మీడియాలో అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలకోటయ్య మాట్లాడారు. అమరావతి రైతుల కన్నీళ్ల ప్రవాహంలో జగన్ కొట్టుకుపోక తప్పదని బాలకోటయ్య జోస్యం చెప్పారు. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ నుండి కిరణ్ వరకు మరణాలకు జగనే బాధ్యత వహించాలని అన్నారు. దళితుడైన సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసిన నరహంతకుడు అనంతబాబుని పక్కనే పెట్టుకున్న జగన్ తిరుగుతున్నాడని, జగన్ దుర్మార్గుడు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాని గెలిపించుకోవటం తమ బాధ్యత అని అమరావతి మహిళా రైతు నేత వరలక్ష్మి తెలిపారు. లేదు, ఏనాడైనా మీరు సుజనా చౌదరి గురించి ప్రజలు ఎవరైనా సరే వినండి, ఆయన గురించి తెలుసుకోండి. అది పెట్టే చెయ్యే తప్ప పెట్టని చెయ్యి కాదు. తప్పనిసరి అలాంటి నాయకుడిని, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకునే నాయకుడు కూడా మంచి నాయకుడు కాకపోతే మన ప్రాంతం దిగాలు పడిపోతుంది. అమరావతికి పిలవకుండానే అండగా ఉన్న వ్యక్తులు, నిరుపేదలకు అండగా ఉండే వ్యక్తులు, సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని గెలిపించుకుందాం. తప్పనిసరిగా అలా గెలిపించుకోవడం మూలాన పశ్చిమ నియోజకవర్గాలకు అభివృద్ధి చెందామని ఈ సందర్భంగా అత్యంత ముఖ్యమైన విషయం, త్వరలో 2 రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి విల్సన్ గారు, అలాగనే నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వివిధ విభాగాల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బహుజన మహాసమ్మేళన సభ నిర్వహించబోతున్నాం. దాన్ని దిగ్విజయంగా విజయవాడ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన కేసీనేని శివనాథ్ గారు, చిండి గారు, అలాగనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనాథ్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతుంది. తప్పనిసరిగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు గెలిచి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.
ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. నిత్యం జనాల్లోనే వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇవాళ జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. తొలి ఫారంను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ అందజేశారు. తనతో సహా 20 మంది ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులకు బీఫారాలను పవన్ ఇచ్చారు. పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు. దేశ కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని చూస్తున్న మీడియా హౌసెస్కి, మీడియా ప్రతినిధులందరికీ, సోషల్ మీడియా ఛానల్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్ళని ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయిదాడి కేసులో పోలీసులు దర్యాప్తుపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని కేసినేని చిన్ని అన్నారు. ముఖ్యమంత్రి వెళ్లే మార్గంలో కరెంటు ఎందుకు కట్ చేశారో ఇప్పటి వరకు స్పష్టం చేయలేదన్నారు. రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణం డీజీపీని విజయవాడ పోలీస్ కమిషనర్ని వెంటనే మార్చేయాలన్నారు. కొంతమంది పోలీసు అధికారులు ప్రతిపక్ష నాయకుల గొంతు కోయటానికే ఉందని ప్రశ్నించారు. రూపాయలు ఇస్తాము సభకు రమ్మని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. ఆ 300 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల మేమందరం ధర్నా చేస్తున్నాము. అంతేకాకుండా మా పిల్లలు కూడా ఎందుకు ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం తీసుకెళ్లారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వారు దీంట్లో అందరినీ ఒకటే చెప్తున్నా, పోలీసు వారు నిర్భయంగా వ్యవహరించట్లేదు, పక్షపాతి ధోరణిలో వ్యవహరిస్తున్నారని మాకు అందరికీ అనుమానం కలుగుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని మీరు ఈ విధంగా హింసించరాదు. మీరు నా బీసీ అంటూ అటువంటి యువకులను తీసుకువెళ్ళటం, అంతేకాకుండా వాళ్ళని ఎక్కడో పెట్టి భయభ్రాంతుల్ని చేసి కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని కూడా మీరు దీంట్లో ఇరికించబోతున్నారనే సమాచారం మాకు అందుతుంది. డీజీపీ గారు ఒకటే కోరుతున్నాం, తప్పకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ఎవరికి నిర్భయంగా వ్యవహరించాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళతో తీసుకోకుండా న్యాయం జరగాలి. అంతేకాకుండా మేము ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కోరుతున్నాం, ఆ యువకులు ఎక్కడున్నారు, ఎక్కడ వారు ఏమి జరిగింది కూడా రావట్లేదు సార్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రోజున వెళ్ళావా జగన్ రెడ్డి నువ్వు కోర్టుకి? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆ రోజున గొగ్గోలు పెట్టాడు, అయ్యో నా పైన హత్యాయత్నం, నన్ను చంపటానికి కుట్ర అని. మరి అంత హడావుడి చేసినటువంటి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా నువ్వు చెప్పినట్టు ఆ రోజున హత్యాయత్నం జరుగుంటే దాని వెనకున్నటువంటి వారిని పట్టుకోవడానికి నీ చేతులు అన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా, ఎందుకని విచారించలేకపోయావు? ఎందుకని నువ్వు ఒక్కసారి కూడా కోర్టుకు వచ్చి నువ్వు చెప్పాల్సింది ఎందుకు చెప్పలేకపోయావు? అంటే ఆ రోజున నువ్వు ఆడింది డ్రామా కాబట్టి కనీసం కోర్టుకు కూడా రాకుండా ఎగ్గొట్టి తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు. అకారణంగా ఒక దళిత బిడ్డని బలి చేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఈ రోజున మళ్ళీ అదే డ్రామా, అదే కుట్ర, కానీ బలవుతున్నది, బలి కాబోతున్నది బీసీ యువకులు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని అందిస్తే అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటామని దేవినేని అవినాష్ తెలిపారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ వైసీపీ కల్చరల్ వింగ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుమ్మడి విజయ్ కుమార్ రచించిన గాయకుడు రాజేష్ ఆలపించిన పాటను గుణదల పార్టీ కార్యాలయంలో దేవినేని అవినాష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గుమ్మడి విజయ్ కుమార్ తన తండ్రి నెహ్రూకు ఎంతో సన్నిహితులని, ఆ అభిమానంతో వైసీపీ విజయాన్ని కాంక్షిస్తూ రచించిన గీతాన్ని గాయకుడు రాజేష్ ఆలపించారన్నారు. ఈ గీతాన్ని తమ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంటామని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని, మరీ ముఖ్యంగా కళాకారులకు అండగా నిలుస్తుందని వివరించారు. ఈ సందర్భంగా గుమ్మడి విజయ్ కుమార్ మాట్లాడుతూ దేవినేని అవినాష్ విజయానికి తమ వంతు సహకారంగా గీతాన్ని ఇచ్చామని తెలిపారు. దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా నెహ్రూ గారికి అత్యంత సన్నిహితుడు పెద్దలు గుమ్మడి విజయ్ కుమార్ గారు ఒక నేతృత్వంలో, అదేవిధంగా సోదరులు రాజేష్ గారు అనేక సందర్భంలో కానివ్వండి, అనేక కళాకారులకు సంబంధించిన వాటిలో పాటల రూపంలో ఆయన ఒక వ్యక్తిత్వం తెలిపే సోదరులు రాజేష్ గారు ఒక గాయకునిగా ఈరోజు మాకు ఎలక్షన్ ప్రచారం నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక పాట రూపొందించడం జరిగింది. దాన్ని పెద్దలు నియోజకవర్గ అబ్జర్వర్ పెద్దలు అన్నే వేణుగోపాల్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు, రాంకోట్రావు గారు, రిజ్వాన్ గారు, అదేవిధంగా కిరణ్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ పెద్దలందరూ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నెహ్రూ గారికి నన్ను పెద్దలు విజయ్ కుమార్ గారికి ఉన్న సన్నిహితంతో ఈరోజు వర్ధంతి సందర్భంగా మా చిన్నీకి, మా అవినాష్ గారికి ఏదో ఒకటి మేము చేయాలి, ఆయన గెలుపు కోసం ఎంతో కొంత వృతభక్తిగా చేయాలనే ఉద్దేశంతో నేను కృష్ణా జిల్లా కల్చరల్ విభాగం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా మా సోదరుడు రాజేష్ మేమందరం కలిసి ఒక మంచి పాటను రూపొందించి ఆయన గెలుపు కోసం ఈ పాట కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆలోచించి చేసినందుకు మాకు సహకరించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. చలువ పందిళ్లలో కన్నుల పండుగగా సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవ వేడుక. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్. రేపటి నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న కలెక్టర్ ఢిల్లీరావు. బీజేపీ కార్యాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి దంపతులు. జనసేన పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేసిన పవన్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.